నాకు ఏదైతే కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిందో దాని మీద ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు కూడా స్పందించలేదు. పెద్దగా కామెంట్లు కానీ ఆరోపణలు కానీ దాని ఏమంటారు వ్యతిరేకించడం కానీ ఏం చేయలేదు. మరి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? ట్విట్టర్లలో పోస్టులు పెడితే సరిపోదు, కార్యక్రమాలు చేయాలి, ప్రోగ్రామ్స్ చేయాలి అని చెప్పేసి కవిత బహిరంగంగానే మాట్లాడింది. ఈ సంబంధించి 5 తారీఖు నాడు కాళేశ్వరం కమిషన్ ముందుకు విచారణకి కేసీఆర్ వెళ్ళబోతా ఉన్నారు. ఈ లోపట్నే హరీష్ రావు నిన్న అంటే రేపు తెలంగాణ భవన్లో అసలు వాట్ ఈజ్ కాళేశ్వరం కమిషన్, దాని వాట్ ఈజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్, దానివల్ల ఉపయోగాలు ఏంది, ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తున్నాం, ఎన్ని ఎకరాలు కొత్తగా సాగుబాటులోకి వచ్చినాయి, ఎంతమంది రైతులకు ఉపయోగపడ్డాయి, ఎన్ని నీళ్లు వస్తూ ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్టులకు నీళ్ళు అంతా ఉన్నాయి, ఇలాంటి వివరాలన్నీ కూడా కాళేశ్వరం ఉపయోగాలు ఏంది, దానికి ఆ ప్రాజెక్టు డిజైన్ ఎట్లా చేసినాం, ఆ ప్రాజెక్టు ఎవరు కట్టాలనే కంపెనీని ఎట్లా సెలెక్ట్ చేసినాం, ఇలాంటి వివరాలన్నీ కూడా అంటే కాళేశ్వరం కమిషన్ ముందర విచారణకు హాజరై ఏం చెప్పబోతా ఉన్నారో దానికంటే కమిషన్ కంటే ముందే ఒక లైవ్ పెట్టి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ప్రజలకు చెప్తారు. రేపు తెలంగాణ భవన్లో హరీష్ రావు పని చేయబోతా ఉన్నారు. అయితే అది కాదు, మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించారా, వ్యతిరేకత ప్రదర్శించారా, నిరసనలు లేరా అని చెప్పేసి కవిత ప్రశ్న అవుతుంది. అందుకే 4 తారీఖు నాడు అంటే కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరయ్యే ఒకరోజు ముందే ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నాకు పిలుపునిచ్చింది. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణకు నోటీసులు ఇవ్వడం, ఆయన తెలంగాణ జాతిపిత, తెలంగాణను సాధించినటువంటి నేత ఆయనకు ఎట్లా మీరు నోటీసులు ఇస్తారని చెప్పేసి కూడా కవిత ప్రశ్నిస్తూ ఉంది. ఇక కాళేశ్వరం కమిషన్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు ఉంటుంది కాబట్టి కాళేశ్వరం కమిషన్ పెద్దగా లెక్కలకు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా ఆమె మాట్లాడుతూ ఉంది. తెలంగాణ వాదాన్ని నిలబెట్టింది జాగృతే కాబట్టి ఇకపై జాగృతి పూర్తి యాక్టివ్ మోడ్లో ఉంటుంది. కాబట్టి జాగృతిని సైన్యాన్ని సిద్ధం చేసి ఇక ఈ నెల 10 తారీఖు నుంచి జిల్లాల పర్యటనలు చేసి కమిటీలు వేయడం కావచ్చు, జాగృతి మెంబర్షిప్ పెంచడం కావచ్చు, దాని మీద కాన్సన్ట్రేషన్ చేసింది. అంటే ఇదంతా కూడా గమనిస్తే ఏమనిపిస్తుంది, మొన్నటి వరకు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ అంటే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా, కేసీఆర్ వారసునిగా, కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఒకడంతా ప్రచారం జరిగింది. మరి ఇప్పుడు టార్గెట్ కేసీఆర్ టార్గెట్గా కవిత ఇదంతా చేస్తున్నదా అంటే దాని ఏమంటారు ఆ పెద్దరికం కోసం, ఆ పెత్తనం కోసం ఇదంతా జరుగుతూ ఉన్నదా అని చెప్పేసి ఒక చర్చ జరుగుతూ ఉన్నది. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటిస్తూనే మరోవైపు కవిత తన సొంత సంస్థను, సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. నిత్యం ప్రజల్లో ఉండేలా అంశాల వారీగా పోరుబాట పట్టేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే ప్రజా సమస్యలను గుర్తించినట్టు సమాచారం. అంటే ఏం లేదు, ఆమె ఏమంటుందంటే కొత్త వాదాన్ని తీసుకొస్తుంది తెర మీదకి. కేసీఆర్కు ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి, అంటే బీఆర్ఎస్కు సమాంతరంగా జాగృతి కార్యక్రమాలు చేయబోతూ ఉన్నది, ప్రజా సమస్యలపై కార్యక్రమాలు చేయబోతూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ అంటే పార్టీ నుంచి కార్యక్రమాలు చేస్తే ముందు ఎవరు ఉంటారు? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటారు, లేదంటే చీఫ్ కేసీఆర్ ఉంటారు. ఆ తర్వాతనే హరీష్ రావు అయినా, కవిత అయినా, ఇంకా మాజీ మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా ఎవరైనా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ముందు ఉంటాడు. జాగృతి అయితే కవితనే ముందుంటుంది. కాబట్టి కేటీఆర్కు సమాంతరంగా, కేటీఆర్కు పోటీగా, కేటీఆర్ టార్గెటెడ్గా జాగృతిని కవిత తీసుకెళ్ళబోతూ ఉందని చెప్పేసి చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఇక్కడ కూడా అదే రాసిరు వార్త. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కవిత ఇప్పటికే పరోక్ష విమర్శలకు పదును పెట్టింది. ఆశించిన మేర ప్రభుత్వంపై ఉద్యమం చేయడం లేదని, ప్రజల్లోకి వెళ్ళడం లేదని, కార్యాచరణ చేపట్టడంలో పార్టీ ఫెయిల్ అయిందని సోషల్ మీడియాలో పోస్టులతో ఏం చేస్తారని కవిత ఆరోపణలు చేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్ ఫెయిల్ అయ్యారని పరోక్షంగా ఆరోపణలు చేసింది. తాజాగా జాగృతి రాష్ట్ర కార్యాలయం ప్రారంభం సందర్భంగా కవిత మాట్లాడుతూ తాము పోరాటాలు చేస్తుంటే కొంతమంది ఓర్వడం లేదంటే కొంతమంది ఎవరు అన్నారు. ఆమె చేస్తున్న పోరాటాలను కాంగ్రెస్, బీజేపీ నాయకుల లేకుంటే పార్టీ నాయకులపై పరోక్షంగా దెప్పిపొడిచిందా అనేది చర్చ జరుగుతుంది. ఎవరిని టార్గెట్గా చేసి ఈ విమర్శలు చేస్తుంది, రాజకీయ కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఈ నిరసన దీక్ష కావచ్చు, జిల్లాల యాత్ర కావచ్చు, రాష్ట్ర వ్యాప్త యాత్ర కావచ్చు, అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పులే, సావిత్రిబాయి పులే, జయశంకర్ విగ్రహాలు పెట్టి ఇట్లాంటి కార్యక్రమాలు కావచ్చు, బీసీ నినాదం కావచ్చు, ఇవంతా కూడా కవిత ఎవరిని టార్గెట్ చేస్తూ ఉందని చెప్పి ఇవన్నీ చేస్తూ ఉంది. జాగృతిని ఎందుకు యాక్టివేట్ చేస్తూ ఉందనే చర్చనైతే జరుగుతూ ఉంది. ఇది ఇట్లా ఉంటే మరోవైపు ఒక సంచలన ఇది చూడవచ్చు.